టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. 6 ఏళ్ల క్రితం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజుల జైలు శిక్ష, 15,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? నటుడికి ఎందుకు శిక్ష పడింది? అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. 2018లో ఎస్వి శేఖర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అప్పట్లో ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. నటుడు శేఖర్ పెట్టిన పోస్టుపై చెన్నై మీడియా ప్రతినిధులు ఆగ్రహించారు. దీనిపై అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 2018లో అప్పటి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఓ మహిళా జర్నలిస్ట్ చెంపపై కొట్టడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన కొద్ది రోజుల తర్వాత ఎస్వి శేఖర్ ఫేస్బుక్ లో ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా జర్నలిస్టులు నిరక్షరాస్యులు, తెలివిలేని వాళ్లు, అగ్లీ అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మహిళా జర్నలిస్టు చెంపను తాకినందుకు గవర్నర్ ఫినాయిల్ తో చేతులు కడుక్కోవాలని పోస్టులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆ పోస్టును తొలగించి క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే తాను రాసింది పూర్తిగా చదవకుండానే పొరపాటున పోస్ట్ చేశానని కోర్టుకు చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్టును షేర్ చేసే ముందు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్న కారణంతో ఆయన అభ్యర్థనని కోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై జర్నలిస్టుల సంఘం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వివిధ సెక్షన్లు తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆయన మాజీ ఎమ్మెల్యే కావడంతో కేసు చెన్నైలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. విచారణలో మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు తేలింది. అయితే దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వి శేఖర్ క్షమాపణలు చెప్పారు. అయితే కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శేఖర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ కేసు చెన్నై కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందుకు విచారణకొచ్చింది. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఐపీసీలోని పలు సెక్షన్లు తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేసినట్టు తెలిపారు. దీంతో నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, 15,000 జరిమానా కూడా విధించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ తరపు న్యాయవాది అప్పీల్ కు వెళ్లేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు 2 నుంచి 4 వారాల్లోపు ప్రయత్నాలు చేసుకోవచ్చని చెప్తూ శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 2023లో మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ పై పలు క్రిమినల్ కేసులు కొట్టివేయడానికి మెడ్రాస్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎస్వి శేఖర్ ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ లోకి మారాడు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.